గారు ఏదో సాయి నేను థర్డ్ సీన్ సో అట్లీస్ట్ పార్షియల్ గా అడ్మిట్ చేస్తా ఉన్నారు. నిజంగా గతంలో సోనియా గాంధీ గారి దగ్గరికి పోయిన పార్టీని కలిపేస్తాను అనడం అటువంటి ఫీలర్ వారు కూడా కుటుంబ తగాదాలు ఉంటే ఉండొచ్చు కాక ఏమన్నా ఉంటే ముగ్గురు కొట్లాడుతుంటే ఇట్లా చేస్తే మీరు నేను కాంగ్రెస్ లో కలిపేస్తారా చాలా సంవత్సరాలు బీఆర్ఎస్ అన్న అంటాడు. అధికారంలో ఉన్న తర్వాత ప్రధాన ప్రతిపక్షం ఉన్న తర్వాత అవసరం ఉంటుందా ఏదైనా ఉంటే ఎందుకంటే పార్టీ మీరు అధికార ప్రతిపక్షంగా ఉండొచ్చు కాక కానీ అసెంబ్లీకి పోవడానికి ఇబ్బంది పడుతున్నట్టు ప్రతిపక్ష నాయకుడు ఒకటైతే రెండోది ఏ ఎన్నికలలో కనీసం మొదటిసారి జీరో రావడం ఎంపీ ఎలక్షన్స్ లో ఒక ప్రాంతీయ పార్టీకి జీరో వచ్చిన సంఘటనలు 10 ఏళ్ళు ప్రభుత్వం చేసి తర్వాత జీరో తెచ్చుకున్నటువంటి పార్టీ ఇండియన్ పాలిటిక్స్ లో లేదు. మరి అది బీఆర్ఎస్ పార్టీకి అది జరిగింది. రెండోది ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేయకుండా మీకు మద్దతుగా చర్చ నడిచింది. మరి అది నిజమా కాదు అది కూడా చెప్పాలి. వాట్ ఎవర్ గొప్ప అండర్స్టాండింగ్ ఉంటే మీతోటే ఉందని బయట చర్చ. ఇప్పుడు మాకు అవసరం లేదు దేశంలో గానీ ఇక్కడ గానీ. ఎందుకంటే ఆల్టర్నేటివ్ గా ఇప్పుడు బీఆర్ఎస్ ఆల్టర్నేటివ్ గా కాంగ్రెస్ వచ్చింది. ఈ రెండింటికి ఆల్టర్నేటివ్ గా బీజేపీ వైపు చూస్తున్నారు. చూడడానికి ఎవిడెన్స్ ఏంటి అంటే ఎంపీ ఎలక్షన్స్ లో మేము 8 గెలవడం వాళ్ళకి 0 రావడం తర్వాత గ్రాఫ్ చెప్తా ఉన్నా. టుడేస్ సిచ్యువేషన్ మాట్లాడుతాం కరెంట్ అఫైర్సే కదా. ఈ రోజు బీజేపీ ఈ రెండింటికి ఆల్టర్నేటివ్ గా కనిపిస్తా ఉంది. సాయి చెప్పిన దాంట్లో వాస్తవం ఉంది. పాలిటిక్స్ డైనమిక్స్ అన్నట్టు నిజంగానే బీఆర్ఎస్ పార్టీ వారికి చర్చలు జరిగినట్టు ఉన్నాయి. ఈ లెక్కన మరి మా ఎన్వీఎస్ ప్రభాకర్ గారు అన్న మాట నిజంగానే కాంకరెంట్ ఎవిడెన్స్ వారి దగ్గర ఉంటేనే మరి మాట్లాడతారు. అటువంటిది ఏదన్నా ఉండొచ్చు జరిగింది. ఎందుకంటే తెలిసినప్పుడు ఇటువంటి సంఘటనలు అంటే మీ అగ్ర నాయకత్వం ప్రభాకర్ గారికి ఒక్కరికి ఎలా తెలుస్తుంది? జాతీయ నాయకత్వం ఉంటుంది, మీకు బోల్డ్ అంత ఇంటెలిజెన్స్ ఉంటుంది. మీకు ఎవరు తెలియకుండా ప్రభాకర్ గారికి ఎక్కడ తెలిసింది? ఆయన వ్యక్తిగతంగా స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా అనిపించింది. మరి వ్యక్తిగతంగా ఇవ్వరు. వారి దగ్గర ఏదో ఒకటి ఉంటేనే వారు కూడా ఒక ఎమ్మెల్యేగా చేసినారు. సీనియర్ నాయకులు పార్టీలో వారు కొంత చదువుకున్న వారే కదా. అటువంటిది ఏదన్నా ఉంటేనే చెప్పుంటారు. రెండోది మీరు ఇక్కడ అడిగినారు కుటుంబం ఇంతకుముందు మాట్లాడుతున్నప్పుడు కవిత గారు గురించి ఇవన్నీ డిస్ప్యూట్ ఇప్పుడు హరీష్ రావు గారిని కేటీఆర్ కలవడం ఇవన్నీ మాత్రం జరుగుతూ ఉన్నాయి. ఫ్యామిలీలో ఏదో డిస్టర్బెన్స్ అయితే ఉన్నది, బయటికి ఆ ట్రెమర్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఇప్పుడు జరిగేది ఏంటంటే కవిత గారి కొద్దిగా ఇబ్బంది ఏంటంటే హరీష్ రావు గారి మీద ఇటువంటి వచ్చినప్పుడేమో శ్రావణ్ కానీ ఇంకోటి పార్టీ ఆఫీస్ నుండి అందరు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం అది చేయడం చర్యలు తీసుకోవాలనడం నా మీద వచ్చినప్పుడు ఎవరు పట్టించుకోవట్లేదు ఏంటి అనేది నిన్న వారు మాట్లాడుతున్నప్పుడు జరిగింది. నిజంగా కూడా మరి పార్టీలో ఉన్నప్పుడు ఆ రకంగా పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. రెండోది ఇప్పుడు సురేఖ గారు మాట్లాడిన దశలో కవిత గారు ఏదో కొత్త పార్టీ పెడతారని కూడా వార్తలు వచ్చినాయి. ఒక వీడియో చేశాను, మీరు చూసారో లేదో. ప్రభుత్వం ఎందుకు పోయింది బీఆర్ఎస్ ప్రభుత్వం అంటే ఒక కారణం కేసీఆర్ గారు తెలుసుకోవచ్చు. ప్రజలకు కానీ అనేక మందికి కానీ ఈర్ష్యాద్వేషాలు ఆ కుటుంబం మీద ఏర్పడినాయి. ఏ రకమైన ఈర్ష్యాద్వేషాలు? ఒకే కుటుంబంలో అన్ని విచ్చలవిడిగా రాజ్యాంగేతర శక్తులుగా అనేక పదవులు వారే అనుభవించడం, మంత్రులు ఒక కుటుంబంకి వెళ్ళి 4 ఉండడం, ఆ తర్వాత ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు రాజ్యసభ మెంబర్లు విత్ ఇన్ ఫ్యామిలీ ఒక కుటుంబంలోనే ఉండడం. ఒక దశలో 10 ఓట్లు ఉంటే ఇలా ఇంట్లోనే ఒక 1/2 డజన్ మంది పవర్ లో ఉండడం, ఇటువంటి చర్చలు జరిగినాయి. మరి దాన్ని బయటికి రావడానికి వారే అందరు కూర్చొని ఏదన్నా ఇటువంటి క్రియేషన్ కూడా కేసీఆర్ చేసినా చేస్తారు. కవిత గారిని మెల్లగా ఒక పార్టీ పెట్టేసి సామాజిక తెలంగాణ అంటా ఉన్నారు. సామాజిక తెలంగాణ ఈ రోజు గుర్తొస్తుందా? సో గతంలో మరి ఎందుకు గుర్తు రాలేదు? అయినా ఇప్పుడు సామాజిక తెలంగాణ రాలేదు, భౌగోళిక తెలంగాణ వచ్చింది అంటే ఈ 10 ఏళ్ల కాలంలో బీసీలకు అన్యాయం జరిగినట్టే కదా. అంటే ప్రభుత్వాన్ని నేరుగా విమర్శించినట్టే కదా. పర్ క్యాపిటల్ ఇన్కమ్ మనుషులకి వికారాబాద్ ని పక్క జిల్లాని పోలుస్తూ వారు మాట్లాడినారు. అంటే డెవలప్మెంట్ ఆర్థికంగా కూడా చితికిపోయినట్టే కదా. అనేక అంశాలు వారు స్పృశించినారు. రైతు బంధు విషయంలో కూడా స్కీమ్, నేను అన్పార్లమెంట్ మాట్లాడు ఓన్లీ స్కీమ్సే మాట్లాడు. నేను ఏమంటున్నా అంటే స్కీమ్లను కూడా రైతు బంధు స్కీము అయ్యా ఈ కార్మికులకు ఏవి, భూమి లేని వాళ్ళకి ఏది, అది భూస్వామ్య బంధు కదా. ఆ రకంగా వారు మాట్లాడినట్టుగా మొన్న మాట్లాడినారు. అంటే అనేక స్కీమ్స్ని ఒకే రోజు వారు విమర్శించారు. మరి వాటికి సమాధానం పార్టీ చెప్తుందా లేదా వారి మీద చర్యలు తీసుకుంటుందా అనేది వాళ్ళ చర్చ జరుగుతుందేమో. సో ఇటువంటి అన్ని మొత్తం మీద ఇప్పుడు ప్రజలకు కావాల్సింది, తెలంగాణ ప్రజలకు కావాల్సింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ గవర్నమెంట్ వడగండ్ల వానలు పడుతున్నాయి, రైతులు కల్లాలలో ఒడ్లు రోడ్ల మీద ఆరబోసుకొని ఉన్నారు, వర్షాలకు తడిసిపోతా ఉంది. వీటి మీద దృష్టి సారించాలి. కానీ ఈ వ్యాఖ్యల మీద ఇటువంటి డిబేట్స్ రావడం వల్ల కూడా ఇదంతా కూడా ప్రభుత్వం అదే చర్చ అవుతుంది. కాబట్టి ఇవాళ అనేక రాష్ట్రంలో అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు ప్రజలు. డెఫినెట్ గా వాళ్ళు ఏ పడ్డా అండి రెండింటికి పార్టీలు వాటి మీద సమస్యల మీద చర్చిస్తే ఓకే. మంత్రి గారు తప్ప ఉద్దేశపూర్వకంగా మాట్లాడారా, నోరు జారారా, దాని మీద చర్చ. బీఆర్ఎస్ పార్టీని ఎండార్స్ చేసినట్టే గతంలో మంత్రి, మళ్ళీ ఇప్పుడు మంత్రి. అంటే రెండిట్లలో ఇట్లా జరుగుతుందని కంటిన్యూస్ గా చెప్పినట్టే కదా. కాబట్టి ఇప్పుడు ప్రజలకు అవినీతి సొమ్ము ప్రజల సొమ్ము కదా, వాళ్ళు ఎట్లా రాబడతారు.